హాయ్, వెల్కమ్ టు నానిగారు. అందరు బాగున్నారా? బాగానే ఉంటారులే. చూస్తే మీకు అర్థం కావాలి ఇప్పటికి ఏం చేస్తున్నాను అని. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య, లంబోదరుడు, ఎన్నో పేర్లు ఉండే ఆ గౌరీపుత్రుడి పండగ వినాయక చవితి కదా. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. మరి వినాయక చవితి అంటేనే చాలా పెద్ద పండుగ ఉంటుంది, ఇళ్ళల్లో రచ్చ ఉంటుంది. ఈ కరోనా టైంలో అందరూ ఇళ్ళలోనే పెడుతున్నారు, అందులో ఇంకా. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ వంటలు అన్నమాట. వినాయకుడికి ఇష్టమైన వంటలు మనం ఏమేం చేస్తున్నాం ఎలా అనేది కొన్ని ఇప్పటికైతే అంటే కొంచెం రెడీ చేశాను. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇది ఉండ్రాల పాయసం కోసం ఉండ్రాలు రెడీ చేసి పెట్టాను. తర్వాత నెక్స్ట్ నూడిల్స్లా ఉన్నాయి అనుకుంటున్నారా? పాల తాలికల కోసం అది రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు కొబ్బరికూరు తీస్తున్నాను. కొబ్బరికూరు ఎందుకు ఏంటి అనేది నేను వంట రేపు ఇప్పుడే చెప్పను, చేసుకుంటూ చెప్తానమాట. ఈరోజు అయితే 5 వెరైటీస్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఈరోజు మనకు వినాయక చవితిలో అయితే రెగ్యులర్గా నేను మీకు చూపించను కానీ చెప్తాను. ఇప్పుడైతే ఈరోజు 5 పెడతాను. డైలీ 1 or 2 నివేదన చేస్తాను ఆయనకి. లాస్ట్ రోజు మాత్రం 4వ రోజు అనుకుంటాను 51 స్పెషల్స్ చేసి పెడతాను. చూస్తారు మీరు కూడా. అదన్నమాట. చలో పోదాం. బేసిక్గా చేసే వాళ్ళు అందరూ తెలుసు అనుకుంటానబ్బా, కొబ్బరి కూరు తీయడం మామూలు ఈజీ కదా, కష్టంతో కూడుకున్న పని. సో ఒక స్వీట్ చేయబోతున్నాను. ఆ స్వీట్ కంపల్సరీ కొబ్బరి కూరే కావాలి. అందుకోసమే మిక్సీలో వేస్తే కూడా పొడి పొడిగా రాదు. రెడీమేడ్గా పొడి దొరుకుతుంది కానీ ఆ రెడీమేడ్గా పొడి తీసుకుంటే అది ఎందుకు ఏమో టేస్టీగా అనిపించదండి, చాలా డ్రైగా ఉంటుంది. అందుకే కొబ్బరి గిన్నెలు తీసుకొచ్చి నేనే కూడుతున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చింది. వినాయక చవితి వచ్చిందంటే చాలా పనులు ఉంటాయి కదా. ఇల్లు నేనంటే నైట్ నుంచి పడుకోలేదబ్బా, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం, పూజకు కావాల్సిన సామాన్లు తేవడం, వినాయక మండపం రెడీ చేసుకోవడం, చాలా పనులు అయిపోయి ఇప్పుడు స్వీట్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ చేసి తర్వాత పూజా కార్యక్రమము ఇవన్నీ ఉంటాయి. మాకు తెలీదారా మేము చేసుకోవట్లేమా అని మీరు అనుకోవచ్చు, కానీ ఉంటుందండి. ఎందుకంటే వినాయకుడి పండగకి ఆయనకి ఇష్టమనే పెట్టడం. ఈ ఒక్కరోజు కనుక మనం మంచిగా పూజ చేసి ఆయనని మంచిగా మొక్కితే అదేమంటారు, మనము ఈ సంవత్సరం పొడవునా చేసిన పాపాలు పోతాయంట తెలుసా. మరి నేనైతే పాపాలు చేసే ఉంటా, అంత మంచిగా ఏం కాదు, ఎక్కడో పాపాలు ఉంటాయి అవి కూడా. స్వార్థం, అందుకే మొక్కుతున్నాం దేవుణ్ణి. ఇంకొకటి గీరుతాను చూద్దాం, సరిపోతుంది. సరిపోకపోతే అక్కడ చూసుకున్నాం. ఇది గీరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి చేతులు మొత్తం పోతాయి. మన కొబ్బరి కూర వచ్చినట్టుగా స్కిన్ బయటకు వచ్చేస్తుంది. కరోనా లేకపోయింటే ఈ సంవత్సరం కూడా ఒక పాట చేసేవానండి. మా నాన్న టీవీలో వచ్చేది. ఏం చేస్తాం, కరోనా కర్మగాలి మా సావుకు వచ్చింది కాబట్టి దానమ్మ కరోనా టైంలో ఏం చేయలేకపోయాం. లాస్ట్ ఇయర్ చేసాము. మా నాన్న టీవీలో ఉంటుంది చూడండి, మా గణేష సాంగ్. కొబ్బరి అయిపోయింది. ఇప్పుడు బెల్లం కూడా తీసి పెడుతున్నాను. బెల్లం ఇలా వేస్తేనేమో ఉండగడుతుంది ఒకటి. దాన్ని తొందరగా స్మాష్ అవ్వాలంటే ఇది బెస్ట్ పద్ధతిని వాడుకుంటున్నాను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, దేవుడి మీద భక్తితో నేను చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. నార్మల్గా అయితే నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే ఆ ఉండ్రాలు మొత్తం పిండి తడిపి ఇలా చేసి ఈ తాలికలు మొత్తం ఈ విధంగా సన్నగా చూడండి
ఇంత సన్నగా ఇంత పొడుగ్గా వీటిని ఇలా చేసుకుంటూ పోవాలంటే ఎంత శ్రమ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు అంత కొబ్బరి కూర గీకిన, ఇప్పుడు ఒక పావు కిలో కొబ్బరిలో గీకేసా, ఇప్పుడు మళ్ళీ కేజీ బెల్లం ఉంది. ఇప్పుడు ఇది కూడా తీసి పెట్టాలి. ఈ చేతులు ఎదురంటే పాడుతున్నాయి నాకు. నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. బెల్లాన్ని కోసేద్దాం, ఎందుకంటే ఇది చాలా స్మాష్ అవుతుంది అండ్ టైం పడుతుంది. మనం బెల్లాన్ని చాకు ద్వారా కోసేసుకుందాం. నాకు ఇదే బెటర్, చాలా బాగా వస్తుంది. బెల్లం ఎందుకు అనుకుంటున్నారా? స్వీట్స్కి ఒప్పుకుంటా, షుగర్తో కూడా చేయొచ్చు, కానీ ఈరోజు మనం మోదకాలు చేయబోతున్నాం. మోదకాల కోసం ఎస్పెషల్లీ చాలా కష్టం బాబు మోదకాలు చేయడం, కానీ ప్రయత్నిద్దాం, ఈరోజు చేసేద్దాం. బెల్లం కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వంట వార్పు కార్యక్రమంకి వెళ్ళాలి. చలో పదాం, కిచెన్ ఆన్ చేద్దాం. పోయి ముందుగా ఫస్ట్ చేసుకుంటున్నది ఏంటి అంటే ఆవిరి కుడుములు అండి. వినాయకుడికి ఇష్టమైన ఆవిరి కుడుములు. ఈ ఆవిరి కుడుములు చేయడానికి ముందుగా వాటర్, తర్వాత శనగపప్పును ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాను. ఈ శనగపప్పు ఒక పావు కప్పు, నేను 2-3 గంటల కోసం నానబెట్టిన, ఎక్కువ ఉంది. ఒక పావు కప్పు శనగపప్పు, గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు వేసేయాలి. ఇది కొద్దిగా కుక్కర్లో వేసుకుంటేనేమో ఒక 2-3 విజిల్స్ వరకు పెట్టుకోండి పచ్చిశనగపప్పుని. నార్మల్గా అయితేనేమో ఇలా పెట్టుకొని కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వాలి. ఎలా అంటేనంటే పలుకుగా ఉండాలి, మెత్తగా కాకూడదు, పలుకుగా ఉండాలి. ఓకే, అది అవ్వని. ఇది యాక్చువల్గా పప్పు ఉడకబెడుతున్నాం కదండి, పప్పు ఉడకబెడుతున్నాం ఆవిరి కుడుముల కోసం. అండ్ ఈరోజు వంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసే ఓపిక నాకు లేదు, టైం అవుతుంది, లేట్ అవుతుంది ఆయనకి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకున్నాను, ఇంకో గిన్నె హీట్ చేస్తున్నాను. దాంట్లో ఏం చేస్తామంటారంటే మనము రవ్వ కేసరి చేసుకుందాం. చాలా ఈజీ, అందరూ తెలుసు. ముందుగా గిన్నె పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత నెయ్యి ఎంత బాగుందో, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేయాల్సి వస్తుంది. గిన్నె వేడైన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నేను ఇది పాడైతుందని ఫ్రిడ్జ్లో పెట్టేసిన, అందుకే చాలా గడ్డగట్టింది. స్వీట్స్ చేసేటప్పుడు నెయ్యి ఎంత ఎక్కువగా వాడితే అంత బాగుంటుంది స్వీట్ అనేది నాకు తెలిసినంత వరకు నిజం. చూసారా, అవుట్. ఇక్కడ పొంగు వస్తుంది, ఉడుకుతుంది, పప్పు ఉడకని. అక్కడ అది కూడా హీట్ అయ్యింది. ఒక నిమిషం. నెయ్యి హీట్ అయ్యాక బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వని, బొంబాయి రవ్వని దీంట్లో వేసేసుకోవాలండి.
దాంట్లో వేసేసుకొని అది కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం మార్చాలి, ఫ్రై చేయాలి. యాక్చువల్గా అలా చేస్తే ఫ్రై మంచిగా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల కేసరి ఏదైతే ఉందో అది రవ్వ రవ్వగా మంచిగా కనిపిస్తుంది. ఫ్రై చేసుకోవాలి. చేసుకోవాలి అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీ అందరికీ ముందే వంటలు తెలిసినా ఉంటాయి, మీరు నన్ను మళ్ళీ తర్వాత ఏమనుకోవద్దండి నాకు ఇది కూడా చెప్పాలా అని చెప్పేసి. నేను చేసేది మాత్రమే చెప్తున్నా. పెట్టాలి స్పూన్. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. ఇది కనుక కలపకపోతుందంటే అడుగు మాడిపోతుంది, అది చూసుకోండి ఎప్పుడైనా సరే. అండ్ ఇంకోటి, రవ్వ చేసే వాళ్ళందరూ కూడా ఇలా చేసి దీనిలో ముందు వేడి నీళ్ళు వేడి చేసి వేడి నీళ్ళ లోపల రవ్వ వేస్తారు. ఆ విధంగా కాదు, ఇది ఈ విధంగా ఫ్రై అయ్యాక కమ్మటి వాసన వస్తుంది. ఇది బాగా అయింది. ఇది చేసిన తర్వాత ముందుగానే ఇక్కడ ఒక వాటర్ అని హీట్ చేసి పెట్టాను అండి. ఈ హాట్ వాటర్ని దీంట్లో పోసేయాలి. మీకు డౌటే లేదు, ఉండలు మాత్రం కట్టదు. ఎందుకంటే నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి రవ్వ అనేది ఉండలు కట్టదు. మ్యాక్సిమం ఉప్మా అది ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు రవ్వ ఉండలు కడుతుంది అని చెప్పేసి చాలా భయపడతారు ఎవరైనా సరే. కానీ మనం రవ్వని ఫ్రై చేసినప్పుడు ఇక్కడ హాట్ వాటరే పోసాం కాబట్టి రవ్వ అనేది ఉండలు కట్టదు. ఇప్పుడు దీంట్లో షుగర్, బెల్లం మీ ఇష్టం, ఏదైనా వేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలసాలి. ఇప్పుడు ఇక అంతే. షుగర్ కలిస్తే ఈ స్వీట్ రెడీ అయినట్టే. మనకి ఇక్కడ ఇంకోటి అవుతుంది. ఒకేసారి 2-3 వంటలు చేస్తే తలకాయ నొప్పి గట్టిగా ఉంటుంది అబ్బా. షుగర్ అలాగే ఉండిపోతుంది. బేసిక్గా ఏంటంటే దేవుడి వంటలు చేసినప్పుడున్న చిత్రం ఏంటంటే టేస్ట్ చూడకూడదు కాబట్టి ఏమీ తెలియదు. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి అంతే, అంతకంటే ఇంకేం చేయలేదు. అది అవుతూ ఉండని ఇక్కడ చూడండి. అవుచ్ చిరిమితే తెలుస్తుంది పప్పు అయ్యింది. దీంట్లో ఇప్పుడు వెయిట్ బియ్యం నూక ఉంటే బియ్యం నూక, లేకపోతే బియ్యం పిండి. దీంట్లో చిటికెడు ఉప్పు, ఇంకేదీ లేదు. చిటికెడు ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ వేడి మీదే కలపాలండి. ఇది మొత్తం కలిసిందంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దీంతో ఏం లేదు ఇంకా.
ఇది కలవాలి ఇక మొత్తం. అంటే ఆ పప్పు పిండి కలుపుకొని వీటిని ఒక షేప్స్లోకి తీసుకుంటే ఆవిరి పట్టించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీ పాత్ర కావాలి దీనికి. ఇది కొద్దిసేపు కొంచెం చల్లారనిద్దాం దీన్ని. దీన్ని మొత్తాన్ని ఒక దాంట్లోకి తీసుకుంటున్నానండి. చల్లారాలి కొద్దిగా. నిజం చెప్పాలంటే దీన్ని ఇప్పుడే చెయ్యితో కలపాలన్నమాట. బేసిక్గా కలిపితే పర్ఫెక్ట్గా వస్తుంది. చేతికి తడి పెట్టుకుంటున్నాం లేకపోతేనంటే నెయ్యో నూనెనో అద్దుకుంటున్నాం, ఇప్పుడే తీయాల. మీ దగ్గర ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే ఇలాగే చేస్తాను నేను. ఇది రైటో రాంగో నాకు తెలీదు. అది కొంచెం చల్లారనబ్బా, చాలా కాలుతుంది. పక్కన పెడతాం. స్వీట్ హల్వా కేసరి, రవ్వ కేసరి అంటారు. దీనిలో ఫుడ్ కలర్ యాడ్ చేసి వాళ్ళు యాడ్ చేసుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు. నాకు ఇది కూడా అయిపోయింది, ఒకటి అయిపోయింది. దీన్ని కొంచెం పక్కన పెట్టేసి వస్తాను. ఉండ్రాళ్ళ పాయసం ఇదొక స్వీట్ మన దగ్గర. ఇప్పుడు దీన్ని పెట్టామన్నమాట, ఉండ్రాళ్ళ పాయసం. దీన్ని మనం చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? ఇలాగే చేసుకుంటాంలే. ఇది ఒకటి అయిపోయింది. మనం ఇంకా ఆవిరి కుడుములు ఆవిరి పట్టలేదు, నేను ఆవిరి చేయలేదు, అది పెడతాను. ఇది అవ్వని. దీన్ని కొంచెం ఈ స్టవ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ స్టవ్ని ఇంకోటి పెట్టుకుందాం. దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇది టైం పట్టేది వంట. ఇది మీరు ఏమైనా అనుకోండి, రోజు ఇలా పండగలు ఉంటే నాకు 4-5 రకాల వంటలు చేయడం అలవాటు దేవుడికి. సో అందుకే మీరు తిట్టుకోకండి, మీరేంటి అన్ని సగం సగం చేస్తున్నాను అనుకోవద్దు. అది ఇది కలిపి చేసుకుంటాను అనమాట. నువ్వు బాయిల్ రా అమ్మా, ఒక్క నిమిషం. ఇది ఇడ్లీ పాత్ర, వాటర్ పోసాను కొద్దిగా స్టీమ్ చేయడానికి. వాటర్ కొంచెం బాయిల్ అవ్వని. ఇది బాయిల్ అయ్యేలోపు ఆవిరి కుడుములు చేసి చూపిస్తాను. దీంట్లో కొద్దిమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి, అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం. సారీ. ఇప్పుడు వీటిని తీసుకొని కావాల్సిన సైజులో కుడుములు చేసుకోవాలి. షేప్ మనకు ఎంత కావాలనుకుంటే అంత. నేనైతే అంటే చిన్న చిన్నగా చేస్తున్నా కొంచెం. వీటిని మీకు జిల్లేడికాయలు కూడా చేస్తారు, సేమ్ ఇలాగే జిల్లేడికాయలు కూడా చేస్తారండి. జిల్లేడికాయలు అంటేనంటే కజ్జికాయలు ఉంటాయి కదా, కజ్జికాయల మోడల్లో చేస్తారు అంతే. ఇది పెద్ద కుడుములు వినాయకుడికి ఇష్టమైన వంటకం. చాలామంది ఏదో పెద్ద అనుకుంటారు కానీ ఏముండదు తెలుసా, చాలా ఈజీ ఇది. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చేతులు కాలుతుంటాయి కానీ పక్కన అందుకే వాటర్ పెట్టుకున్నా. ఉదయం నుంచి ఫాస్టింగ్లో ఉండి ఇవన్నీ చేస్తున్నాను అంటే బేసిక్గా ఇలాగే చేయాలి. నాకు ఇలా చేయడమే ఇష్టం.
దేవుడి కోసం కదా, తప్పదు. వీటిని జిల్లెడకాయల షేప్ మార్చుకుంటే జిల్లెడకాయలు అవుతాయండి. అంతే, పెద్ద పెద్ద పని ఏం కాదు. ఇది ఒకటి అయ్యింది. దేవుడా రండి, కదా నేను ఇంకోటి చూపిస్తాను. ఉండ్రాళ్ళ పాయసంకి ఉండ్రాళ్ళు అందరికీ తెలుసు అనుకుంటా. ఇవి గోధుమ పిండిని చపాతీ పిండిలాగా తడిపేసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంతకుముందు వాటర్ మరగపెట్టాను కదా ఒకటి, అది వాటర్ మరుగుతుంది. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి దాంట్లో వేసేయాలి. ఇక ఇప్పుడు అవి కూడా ఉడకని. దాని తర్వాత ఇక్కడ వాటర్ స్టీమ్ అయినా చూసుకుందాం ముందు. వాటర్ హీట్ అయినాయి. ఈ వాటర్ హీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఫస్ట్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని అలాగే వదిలేసి దాని పై ప్లేట్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. దీనికి నూనె వాడుకుందాం. నూనె కానీ నెయ్యి కానీ అడగకుండా, నాకు నెయ్యి వాడుకోవడం బెటర్ నూనె కన్నా. ఫస్ట్ ప్లేట్ ఎందుకు వద్దాను అంటారంటే, కింద వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మేబీ చెప్పలేం పై వరకు వచ్చినా కూడా ఇది కొంచెం ఉంటుంది అని చెప్పేసి సెకండ్ ప్లేట్లో పెడతాను అనమాట నేను. ఇప్పుడు వీటిని దీంట్లో పెట్టుకోవాలబ్బా, ఆవిరి పట్టించడానికి. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఒకసారి చెప్తున్నాను, నేను ఇవి ఇలా తీసుకొని పెడుతున్నాను. నేను చేసింది రైట్ అని చెప్పను, నాకు ఇలాగే వచ్చు. ఇన్ కేస్ నేను తప్పుగా చేస్తే నాకు చెప్పండి. ఇవి ఇందులో పెట్టేసుకొని స్టీమ్ ఒక 5 minutes స్టీమ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇవి ఉడకాలి, టైం పడుతుంది. మనం దీంట్లో మర్చిపోయాం, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇదొకటి అయిపోయింది కదా. మనము ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పూర్ణం కుడుములు కాదు, దాన్ని ఏమంటారు? కాదు, సేమియా ఉంది, మర్చిపోయినాను. సేమియా చేద్దాం రండి. వంట అనుకూలంగా ఉండడానికి దాన్ని అక్కడ షిఫ్ట్ చేశాను. ఇక్కడ ఇంకొకటి సేమియా పాయసం చేసుకోవడానికి ఇంకో గిన్నె పెట్టుకున్నాను. పాలు వేడి చేయాలి కదా, డైరెక్ట్గా పాలు వేడి చేస్తే పాలు వెళ్ళిపోతాయి. అందుకే నేను ముందు కొన్ని వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాక పాలు వేస్తాను. అవి వేడవని ఇంకేంటి మనం చేయాల్సింది?
ఇది ఓకే, ఇదే కదా ముందు. ఈ 3 అయితే అయిపోతాయి లోపల. ఉడుకుతున్నాయి చూడండి, ఉడుకుతున్నాయి కాబట్టి పొంగు వస్తుంది. ఈ ఉండ్రాలు ఉడకాలి. అండ్ ఇంకోటి, ఇది 5 minutes అయిపోయింది. ఇది విజిల్స్ బాగా వేస్తుంది. ఇది మనం దీన్ని ఆపేద్దాం. ఎప్పుడైనా సరే ఈ ఆవిరి కుడుములు ఆపేసిన తర్వాత కూడా అప్పుడే ఓపెన్ చేయకూడదు. ఒక 5-6 minutes అలాగే ఉంచాలి. ఎందుకంటే అందులో ఉండే ఆవిరి ఇంకొంచెం ఆ హీట్, ఆ స్టీమ్ ఇంకా వస్తుంది కాబట్టి అది అలాగే ఉండని. ఇట్ విల్ బి గుడ్. ఆవిరి కుడుములు రెడీ. మనకి పాయసంకి ఇది రెడీ. ఇది ఉడుకుతుంది. ఇది కొంచెం ఉడికిందంటే దీంట్లో అమ్మో దీనికి ఇంకో ప్రాసెస్ ఉంది, అది చేసుకుంటారు. దీంట్లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో బెల్లమా షుగరా యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఏది కావాలి అది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పొడిపిండిని వాటర్ కలిపి తడిగా చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. అది ఇంకో ప్రాసెస్. ఇది కొంచెం అవని వేసుకుంటున్నా. దీంట్లో ఏం వేస్తున్నాను నేను చెప్పుకోండి. యాలకులు, ఇలాచీ పౌడర్ వేస్తారు కొంతమంది. పౌడర్ వేస్తే ఫ్లేవర్ ఉంటుంది కానీ టేస్ట్ నాకు కనిపించదు. ఇలా వేస్తే టేస్ట్ యాలకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఇగో దీంట్లో కూడా ఈ ఉండ్రాళ్ళ పాయసంలో కూడా యాలకులు వేసేస్తున్నాను. అన్ని దంచడం అలాంటివి చేయకుండా నేను చేత్తోనే ఇస్తుండండి. ఎందుకంటే రాముల వారి కళ్యాణానికి గోటితోనే వలచిన కోటి తలంబ్రాలు పోస్తారు కదా, మనం కూడా ఎందుకని చేయకూడదు ఇవన్నీ. మనం దేవుడు ఇచ్చిన పనులన్నీ మనం దేవుని కోసం ఇలాగే చేద్దాం. ఉడికిందా? కాలుతుంది చూడండి. ఉండ్రాళ్ళ పాయసం లోపల నేను ఇంతకుముందు నానబెట్టుకున్న శనగపప్పు అయితే ఉందో అది కూడా వేస్తున్నా కొంచెం. అంటే ఇట్ విల్ బి గుడ్ అనేది నాకు ఎందుకో తింటుంటుంది అంటే తగులుతుంటుంది కదా, అందుకే వేస్తాను నేను శనగపప్పు. సేమియాలో కూడా వేయాలి, ఇది కొంచెం అయినా వేస్తాను, అందుకే పప్పు ఇంకా నానుతుంది. అండ్ పుట్నం పప్పులు వేసేసామన్నమాట. మీరు ఇవన్నీ చూస్తున్నారు కానీ నాని ఎందుకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు నువ్వు అని అనుకుంటున్నారు. ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు యాడ్ చేయాలి. అన్నీ అయిపోయినాక ఒకేసారి అన్నిటి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి అన్నింటిలో షేర్ చేస్తాను. అంతవరకు ఏం వేసేయను. ఇది అయిపోయింది అంటే ఆయిల్స్ అవి ఏమంటారు ఫ్రై చేసి పెట్టినవి ఉన్నాయి కదా, వాటిని సేమియా అవి కూడా యాడ్ చేస్తాను. షుగర్ ఇంకా యాడ్ చేయలేదు, షుగర్ కూడా యాడ్ చేయాలి. ఇది అవుతున్నట్టుంది. దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. దీనికి షుగర్ చాలా పడుతుంది. ఎందుకంటే అయ్యో రామ, నేను ప్రసాదాలు మన ఒక్క వినాయకుడికి కాదండి, ఇంట్లో వినాయకుడికి, అదేవిధంగా మా మండపంలో బయట పెడుతున్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకు కూడా ప్రసాదాలు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ చేస్తున్నాను. మీరు ఏమనుకోవద్దు మళ్ళీ ఒక్కడే ఉంటావు ఏం దించేస్తావా ఇవన్నీ అని. ఏమేస్తున్నానా చూడండి, తినే సొంపు అనమాట. అది కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసేస్తున్నాను. షుగర్ ఇప్పుడు యాడ్ చేద్దామా? యాడ్ చేసేద్దాం. షుగర్ ఆర్ బెల్లం మన ఇష్టం, కానీ నేను షుగర్ వేసేస్తున్నాను. కావాల్సిన క్వాంటిటీ చూసుకొని షుగర్ వేసేసుకోండి. ఏమనుకోవద్దు, సారీ నాకు షుగర్ సరిపోయింది, భయమైంది మళ్ళీ, అందుకే కొంచెం స్మెల్ చూశాను, తప్పు చేసినాను తెలుసు. కొంచెం తీస్తాం. ఓకే, ఇది
ఆల్మోస్ట్ డన్. దీంట్లో కొంచెం అది వేసేస్తే అయిపోతుంది. ఇప్పటికైతే ఇది రెడీ అయింది. దీంట్లో ఇంకొకటి ఉంది, చూపిస్తానండి. ఇగో ఇది గోధుమ పిండి వాటర్లో పొడి పిండిని తడిపేసానండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై ఓ మై ఓ మై గాడ్. అందరికి నా కోసం మొక్కులు అట్లా. కూర ఉంది కదండి, కొబ్బరి కూర పెట్టుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. చూడండి కొంచెం. యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు కొంచెం మనకి ఇలా ఉంటుంది, కానీ కొంతసేపు అయ్యిందంటే అది చల్లబడుతున్న కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది అనమాట. ఇది దాంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలంటే మనకు కొంచెం స్టవ్లు ఖాళీగా లేవు కదా, డ్రై ఫ్రూట్స్ తర్వాత యాడ్ చేస్తాను, అది వేరే విషయం. ఇప్పటికైతే స్వీట్స్ రెడీ అవుతున్నాయి. అన్ని రెడీ అయినాక డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒకేసారి ఫ్రై చేసి దాంట్లో వేసేస్తాను. ఇదిగో దీన్ని మళ్ళీ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను కొంచెం దాంట్లో. అది వేడికి అదే కరిగిపోతుంది. ఇప్పుడు అయితే మ్యాక్సిమం ఆ స్వీట్ అయిపోయిందబ్బా. ఉండాలి పాయసం రెడీ. ఇక్కడ మనము అది పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? పాయసం సేమియా పాయసంకి పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లో షుగర్. నేను మళ్ళీ చెప్తున్నా, అది మీ ఇష్టం, ఎంత కావాలో అంత వేసుకోండి, ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. పాలు బాగా మరిగాయండి, షుగర్ కూడా మిక్స్ అయ్యింది. యాక్చువల్గా ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది. ఒక్కసారి చూస్తారా అవుట్లుక్ దింది. ఇది కొంచెం గట్టి పడాలి. మనం దాన్ని కూల్గా పక్కన వదిలేసి అవుతుంది. తీసి పక్కన పెట్టేస్తాను. వెయిట్. ఏంటిది? పచ్చిశనగపప్పు వేస్తున్నాం. మళ్ళీ మీకు కొత్తగా ఉండొచ్చు, లేకపోతే తెలిసింది ఉండొచ్చు. నాకైతే అంటే కొత్త అనుకోవాలో కొత్త తెలీదు. నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టం, ఇలా చేస్తుంటాను, అందుకే ఇస్తున్నాను. రేపు ఉంటుంది చూడండి. మళ్ళీ రేపటి నుంచి మనం చేసే పులిహోర, దద్దోజనం, పరమాన్నం అవన్నీ ఇంకో లెవెల్. మొన్న కృష్ణాష్టమి చూసారు కదా, అది నల్లోడు మా గొల్లోడు కృష్ణుడు గీసింది అట్లుంటుంది. ఇప్పుడు ఈయన తొండమైన గీసింది ఇంకో లెక్క ఉంటుంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెట్టాలి. నిజమండి, మీరు ఏమైనా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ అమ్మవారి దేవీ నవరాత్రులు చేస్తున్నారంటే 9 రోజులు ఒక రకమైన వంటలు చేస్తారు. అంటే పులిహోరని ఒక రకంగా చేస్తారు నాకు తెలిసిన వరకు అయితే. అంటే ఇక్కడ దద్దోజనం, పరమాన్నం, వాట్ ఎవర్ మేబీ ప్రతిదీ కూడా అది కొంతమంది మిరియాలు వాడడం, పటిక బెల్లం వాడడం, తర్వాత పచ్చకర్పూరం వాడడం, ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. అది ఒక్కొక్క పండగకి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తారు. నేను కూడా బేసిక్గా మరి నాకు అది అలవాటు అయ్యిందా లేకపోతే నేను చేసుకుందానా నాకు తెలియదు, బట్ ఐ విల్ డూ లైక్ దట్ అనమాట. మనకి ఇదైతే అవుతుంది. నేను మస్తు మాట్లాడతా. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి యాడ్ చేస్తున్నాను నేను. ఇంకొకటి ఏంటి చూసారా? కొబ్బరి కూర. ఇది కూడా ఇప్పుడే యాడ్ చేద్దాం మనం. దీన్ని ఇప్పుడు కొద్దిగా వేసేసి తర్వాత కొద్దిగా వేసుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సేమియా వేసేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో సేమియా యాడ్ చేస్తున్నాను. చూసే వాళ్ళందరూ గట్టిగా మొక్కండి. నానిగాడు ఇన్ని చేస్తున్నాడు దేవుడికి, నానిగాడికి అంతా మంచి జరగాలని మొక్కండి జరా. చూడడం కాదు, మీకు కూడా పెడతానండి. కెమెరా ముందు పెట్టేస్తాను, మీరు కూడా తీసుకొని తినండి. దేవుడికి పెట్టాక మాత్రమే, ఇప్పుడు కాదు. ఇది సేమియా అవుతుంటుంది. సేమియా అవుతుండగా మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా ఆవిరి కుడుములు, ఒక్కసారి చూద్దాం రండి. అబ్బా చూసారా? బేసిక్గా ఇప్పుడు దేవుడికి పెడుతున్నాను కాబట్టి నేను ముట్టుకోలేకపోతున్నాను, కానీ మీకు తెలియాలి అంటే ఇలా పట్టుకుంటే ఇలా తగులుతుంటుంది అండ్ ఇట్లా ఏమంటారు స్ప్రెడ్ అవుతుంటుంది ఈజీగా. అంత బాగా ఆవిరి పట్టిందని అర్థం. ఓకే, మనం దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేయాలి. ఎక్కువసేపు పెట్టుడు బాగోదు, దీన్ని పక్కన పెట్టిద్దాం. శంకరా, ఈ స్టవ్ కొంచెం అవసరం ఉంది. దీనిపైన ఇంకొక స్వీట్ చేసుకుందాం. అందుకే దీన్ని నేను ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నా. అంతే. కూల్, కమాన్, గుసగుస. ఇది ఇంకొక స్వీట్, పాల తాలికలు. దీంట్లో కూడా పాలే కావాలి, కానీ ముందుగా వాటర్ని కొంచెం హీట్ చేసుకుందాం. మీరు ఒకటి గమనించలేదు, నేను సేమియా లోపల ఇంకా గీ వేయలేదు. ఎందుకు వేయలేదు అనుకుంటున్నారు? ఇది కొంచెం అయిన తర్వాత వేద్దామని ఆగిపోయాను అన్నమాట, అంతే.
నెయ్యి దీంట్లో వేస్తున్నాం, దీంట్లో సేమియాలు. ఒరే నాని, మనిషివా దయ్యానివిరా, నెయ్యి ఎలా తింటున్నావు అని అనకండి అబ్బా, బాగుంటుంది తెలుసా. పడుకుంది అంత పడు పడు పడు. నెయ్యి తింటే ఎంత బాగుంటుంది. మీకు ఇంకోటి చెప్తాను ఒకసారి. కమన్ 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 చూడండి. మీకు తెలుసా, నెయ్యి అప్పుడు చేసినప్పుడు పూసగా నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని గిన్నెలో వేసుకొని దాంట్లో చక్కెర వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే దాని అమ్మ జీవితం సూపర్ ఉంటుంది తెలుసా. రియల్లీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ ఎవరైనా బక్కగా ఉన్నారా, నాలాగా పందిలాగా లావు కావాలంటే ఒకటి అట్టిపళ్ళు ఉంటాయి కదా, అట్టిపళ్ళుని ఇలా కట్ చేసి దాంట్లో ఇలా నెయ్యి పోసుకొని అట్టిపండుని ఇలా పెట్టేసుకొని మన క్రీమ్ బిస్కెట్స్ లాగా ఇలా విప్పితే క్రీమ్ ఉంటుంది కదా, అలా అట్టిపండుని 2 ముక్కలు చేసి దాంట్లో నెయ్యి పోసుకొని ఇలా పెట్టుకొని ఇలా తినండి, నాలాగా లావు అవుతుంది. సేమియా రెడీ అండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం, అది మంచిగా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కడ వాడలేదు నేను, మీరు నన్ను తిట్టకండి దయచేసి. ఆ డ్రై ఫ్రూట్స్ వాడాలి అంటే అన్నిట్లో డ్రై ఫ్రూట్స్ వాడాలి కదా, అప్పుడు కొంచెం లాస్ట్లో వేసుకుందామని వాడలేదు అంతే, ఓకేనా. ఇవి వాటర్ చూసారా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి అంటే ఆ విధంగా బబుల్స్ వస్తున్నాయి, అలా ఆ విధంగా రావాలన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి కమాన్ గుసగుసా రండి. మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ చేసుకున్నాం కదా, వీటిని అమ్మో దీంట్లో ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుందాం, లేకపోతే మళ్ళీ వత్తుక్కుంటాయి. ఈ ఆయిల్లోనే సారీ ఆయిల్ కాదండి ఇది, సారీ మర్చిపోయినా, క్షమించండి. వాటర్లోనే నెయ్యి వేస్తున్నాం చూడండి. పడు 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 పడు. 1 స్పూన్ నెయ్యి వేసాను, ఆ స్పూన్ నెయ్యి కరగండి. అది కరిగినాక ఆ నెయ్యి వేసిన తర్వాత ఇవన్నీ దీంట్లో వేసేయాలి. ఈ వాటర్లో ఇవి కూడా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇవి సేమ్ ఉండ్రాల పాయసం లాగానే ఇది కూడా, ఇవి కొద్దిగా ఉడకాలి. మనం వాటర్లో వేసేసాం, హాట్ వాటర్లో తాలికలు వేసేసాం. ఈ తాలికలు వేసాక ఒక్కసారి దీన్ని కలిపేసుకుందాం. మనం దీన్ని క్లోజ్ చేసి ఉడకనిద్దాం. అంతవరకు ఆవిరి కుడుములని షిఫ్ట్ చేద్దాం రండి. ఆవిరి కుడుములు కుక్కర్లో ఉన్నాయి కదా, తీసేద్దాం. కమాన్ గుసగుసా. బా సుక్కలు తెమ్మన్నా, సారీ పాటలు వాడకూడదేమో కదా. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా, మాతారాణి పార్వతి చెయ్యి నాది కాలింది. కాలుతుంది రామచంద్ర. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చాయి కదా. అబ్బా నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, ఫ్యూచర్లో నేను వంటలు ఉండండి అది చూసుకోండి అలాగే. ఫ్యూచర్లో నేను వంటల కాంట్రాక్ట్స్ పెట్టుకొని బతికిస్తానబ్బా, నాకు అలా అనిపిస్తుంది. ఆవిరి కుడుములు ఇంకా పొగలు వస్తున్నాయి. ఇవి అన్నీ ఒక దాంట్లో పెట్టలేదు నేను, కొంచెం ఆరాలని చెప్పేసి పెట్టిన. ఇది అయిపోయి దీంట్లో ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నానండి. అది ఉడికింది కాబట్టి దీంట్లో బెల్లం వేస్తున్నాను పాల తాలికల లోపల. పాల తాలికలని పాలేలేవేం రానకుండా నన్ను కొంచెం రాకుండా వేస్తా. కొంచెం బెల్లం ఇదంతా కానీ ఇదంతా అయినాక దాని దగ్గరకు పోతాం. దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, పాలు,
బెల్లానికి పాలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అది వంటలు చేసే వాళ్ళకి ముఖ్యంగా బాగా తెలుసుంటుంది. దయచేసి మీరు అది గ్రహించి అది దృష్టిలో పెట్టుకొని దీని గురించి ఆలోచిస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాడు మీ నాన్నగారు. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొకటి చేయాలి. ఏం చేయాలి చెప్తాను ఆగండి. మళ్ళీ దీంట్లో ఏంటిది, గోధుమ పిండిని మళ్ళీ పొడి పిండిని వాటర్లో కలిపి మళ్ళీ వేసాను అన్నమాట. రైట్, సేమే చూడండి. ఇన్సెప్ట్ చేస్తే మొత్తం లిక్విడ్ లిక్విడ్ కనిపించింది కదా. ఇప్పుడు చూడండి గట్టిగా అయింది. ఇంకాసేపు అయితే ఇంకా గట్టిగా అవుతుంది. దట్ ఈస్ సేమియా స్పెషాలిటీ. టేక్